హాయ్ అండి. నేను మామిడికాయ ఊరగాయ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక మామిడికాయకి ఉప్పు 1.5 స్పూన్ వేసుకుంటాను. చిన్న స్పూన్లోనే 1.5 స్పూన్ వేసుకుంటాను. మళ్ళీ కారం పొడి 1.5 స్పూన్ వేసుకుంటాను. మళ్ళీ సాసులు మెంతాలు 2 వేపుకొని ఇట్లా పడిసేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకుంటా. ఎక్కువ వేసుకుంటే కసరు వస్తుంది, కానీ ఒకే స్పూన్ వేసుకుంటాను. మామిడికాయలు ఇట్లా ఉప్పులు కొట్టుకుంటాను. ఉప్పులు చేసుకుంటా ఉప్పు కారం మెంతం పొడి అంతా వేసి మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా ఇంగువ, అది బాండ్లు పెట్టి నూనె వేస్తాను. నూనె వేసిన తర్వాత సాసులు కరివేపాకు అంతా వేసుకుంటాను. మళ్ళీ వేసుకున్న తర్వాత ఈ ఇంగువ నూనెలోకి వేసేస్తాను. నాకు అట్లా అలవాటు. వేసేసిన తర్వాత ఈ మిక్స్ చేసి ఉంటాం కదా మామిడికాయ ఉప్పు కారం మెంతం పొడి అంతా మిక్స్ చేసి ఉంటాం కదా, దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే మిక్స్ చేసి పెట్టింటాను. నూనెలో సాసులు అవంతా వేసి ఉంటాం కదా, అది పక్కన పెట్టుకుంటా నూనె ఎంత ఆరిన తర్వాత మామిడికాయలకు కలిపేస్తాను. ఊరగాయలకు కలిపేసినాక నూనె ఊరగాయలకు కలుపుతా కదా, ఊరగాయలకు కలిపినాక ఇలా ఉంటుంది. ఇది ఒక్కాయే కదా చేసుకుంటాను నేను. 20 రోజులకు 1 నెల రోజులకు చేసుకుంటా. ఒక్కాయని ఎక్కువ చేయను, తక్కువనే చేసుకుంటా. ఇది బాగుంటుంది టేస్ట్గా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.